రామాయణం అంతా నువ్వు తల్లి పుట్టిన కానించి మహాలక్ష్మీదేవి పుట్టిన కానించి రావణాసురుడు వచ్చి ఆ అమ్మ బూడి చేసేయడం పెట్టులోని పెట్టేయడం ఆ బూడితో మళ్ళీ వదిలేయడము జనకమణి రాజు పట్టణం దగ్గరికి వెళ్ళడము అతనికి పిల్లలు లేకపోతే యాగాలు చేయడము ఫిర్యాదులు చెప్పడము ఆ తల్లి మహాలక్ష్మీదేవి పుట్టడము ఈ శివనారాయణమూర్తి ఈ పుట్టుతో విష్ణుమూర్తి ఆ లక్ష్మితో ఆ కేనానందంతో ఆనందం కొట్టడము ఈ యజ్ఞాలు జరగకపోవడము మరి మునేశ్వరులు అందరూ వెళ్ళి మాకు యజ్ఞాలు జరగకుండాయి మహాతండ్రి రావా మా అన్నీ కాపాడవని అనేసి మునేశ్వరులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడము సరే నాకు అవతారం మార్చడానికి దగ్గరికి వచ్చింది ఇప్పుడు నేనేమి చేయలేను టైం ఇక వెళ్ళిపోస్తుంది అనేసి ఆ విష్ణుమూర్తి అండము అతను మళ్ళా ఈ యజ్ఞాలు యాదాలు దశరథ రాజు చక్రవర్తి రాజు రాజుల్లో ఒక రాజు ఎన్నెన్ని జన్మాలతోనో ఆ రాజు అయి పుట్టి అతను మళ్ళీ ఫిర్యాదులకి ఎవరో ఒక ఫిర్యాదులు చెప్పి నీకు సంతానం ప్రాప్తి ఉన్నది నువ్వు యజ్ఞాలు చేస్తే కలుగుతుందని ఆ రాజుకి చెప్పడము ఏట ఆడితే వెళ్తూ అక్కడ అయినప్పుడు వాళ్ళు చెప్పడము ఆహా నాకు ఇలాగొందానికి యజ్ఞాలు చేయడము ఆ మహానుబాబు ఈ అమ్మ కౌశల్యాదేవి ఎన్నెన్ని జన్మాలకి ఆ రాజుకు భార్య అయ్యిందో తల్లి ఈ సుప్రభాతం తెల్లవారుసరికి మనం వినిపించుకోవడానికి ఆయమ్మ రాజుకు భార్య అయ్యి ఆ విష్ణుమూర్తి అవతారం మార్చి ఆ పాసుకంతో వచ్చి ఆ యజ్ఞాల్లో దీంతో ఇస్తే ఆ దశరథ మహారాజుకి ఆ భార్యలకి ఇద్దరు భార్యలకి ఇస్తే కౌశల్య ఇది కైకమ్మ వచ్చి కన్నూరు ఇంటికాడ ఉండిపోతే తర్వాత ఆయామ్మకి వచ్చిన తర్వాత ఇద్దరు తోడుకోవడాలు కొంచెం వేసి ఇస్తే ఆయామ్మకి ఇద్దరు పుట్టడము ఈ తల్లికి ఈ విష్ణుమూర్తి మా గురించే పుట్టాడు మా శ్రీరామచంద్రుడు మా మనుషుల గురించే మా లైదంలోనే పుట్టాడు నా గురించే తెలుగు తొక్కు దాని గురించి ఈ రాముడై పుట్టాడు అయితే అప్పుడు వచ్చి మీకు యజ్ఞాలు మీకు నేను కాపాడుతానని వాగ్దానతులు ఇచ్చాడు కదా ఇప్పుడు నిలబడి ఈ శ్రీరామచంద్రుడు కలికామ చక్కగా అంద అందాలతో పెంచడము పెద్దోడు అవడము 18 సంవత్సరాలు అతను కావడము విశ్వామిత్రుడు ఇక విశ్వామిత్రుడికి అందరూ అక్కడ ఉండి బ్రహ్మదేవులు అందరూ ఎక్కడ ఉండిపోతే ఎలగవయ్యా ఎలవయ్యా రాముడికి నువ్వు అడవులకి తీసుకొని వెళ్ళు అని వాళ్ళందరూ అక్కడి నుంచి పంపించినారు విశ్వామిత్రుడు దిగినాడు దశరథ రాజు ఇంటికి వెళ్ళాడు దశరథ రాజు ఏదో వచ్చినాడు మహానుబాబా నువ్వు పుర్యోధుడువు అని పొంగిపోయి నీకు ఏటి కావాలంటే అది ఇస్తాను విశ్వామిత్రుడు సర్దా పడిపోతాడు నాకు ఏటే రాజు కోరుతాడో నేను ఇచ్చేస్తాను అని ఇతను సర్దా పడిపోతాడు నేను దానికి రాలేదయ్యా రాముడిని పంపించు నాతోనే అని అంటాడు అప్పుడు ఈ దశరథ మహారాజు వచ్చి గుండె జారిపోయి మాట రాకుంటుంది నీ అయ్యా ఏటి మర్చిపోయి అంటానువా జ్ఞాపకం ఉండి అంటాను మునేంద్ర నీకు నేను ఎదురు జవాబులు చెప్పలేను అని దశరథ మహారాజు గదలు ఆడిపోయి విశ్వామిత్రుడు అంటే మంచి కోపిష్టి కదా అతను భయం జడిపోయి దండం పెట్టి నువ్వు మర్యాదని అడుగు లేనప్పుడు నేను నీ వెనక వస్తాను నేను రాజును చిన్నపిల్లడు నా రాముడు 18 సంవత్సరాలు అయింది బాబు నేను ఎలాగో ఉండగలను బతకగలను అని జోహార్ అయిపోయి పాదాలు పట్టుకున్నా సరే నాకు నేను దానికి రాలేదు నాకు నా వెంట పంపించా అంటాడు నేను పంపించలేనంటే విశ్వామిత్రుడు వెనక్కి తిరిగిపోయి వెళ్ళిపోతాడు అక్కడ వచ్చే ఇంకొక మునేంద్రుడు ఎవలో ఎటువంటి వాడు వచ్చినాడు నీకు రాముడు ఎవలో అనుకున్నావు వచ్చినోడు ఎవలో అనుకున్నావు పంపించి నీకేం భయం లేదా అంటాడు అంటే పంపించలేక పంపిస్తాడు పంపిస్తే వెళ్ళిపోతారు ఈ లక్ష్మణస్వామి బయలుదేరుతాడు ఆ అమ్మ అన్నయ్య నీకు నేను వదిలేసి ఉంటానా నేను వస్తాను అని అనేసి అంటాడు నాయన వద్దు నేను అంత మాత్రం నీతో వస్తాను అయితే మీ అమ్మకి వెళ్ళి చెప్పేసిరా ఆ ఉరుముల ఇది ఉరుములేగాల అమ్మ సుమిత్ర దగ్గరికి వస్తాడు అమ్మ నేను అన్నయ్యతోనే వెళ్తాను ఏ నాయన నువ్వు అన్నయ్యతోనే వెళ్తావా వెళ్ళు సాయి వెళ్ళు కానీ అన్నయ్యకి ఎదురు జవాబు చెప్పు తండ్రి అనుకొని నువ్వు ఆలోచించుకొని అన్నయ్యతో వెళ్ళి శుభంగా లాభంగా మీ ధర్మాలే మీకు కాపాడాలా అని తల్లి దీవించేస్తుంది ఈ రాముడి కౌశల్య దగ్గరికి వెళ్తాడు అమ్మ నేను వెళ్తాను చెప్పలేక ఆ తల్లి కౌశల్య దేవి చెప్తుంది ఆయమ్మ దీవేస్తుంది మీ వాగ ఫలితాలే మీకు మీ ధర్మమే మీకు కాపాడాలా అని ఇద్దరు వాగా ఇచ్చేస్తారు ఇస్తే వస్తారు రాజు క్యారెక్టర్ తీసేసి ఈ వాళ్ళు ఇక్కడ వేసుకున్న బట్టలు వేసుకొని బయలుదేరుతారు బయలుదేరితే ఇక్కడ ఎల్లగా వెళ్తారు తాటికి వస్తుంది ఎదురుగా తాటికి వస్తే ఆడదాన్ని నేటి కొడతాము తప్పు అని అనేసి ఆలోచించుతాడు రాముడు మహాన్ తండ్రి విష్ణుమూర్తి రాముడు ఆలోచిస్తాడు ఆలోచించకయ్యా ఎవరు అనుకున్నావు
వచ్చిందా అది ఆడదా కాదు తాటికి రాత్రి సంవరించారు దాని వంక బోల్డ్ కథ ఉంది సంవరించ అంటాడు విశ్వామిత్రుడు సంవరించాడు అంత బేగే లేదు ఆలోచించాను అంటాడు అమ్మ గురువారి మాట మనం ఎదురు దాటకూడదు సంహరించ అది దుబ్బుని పడిపోద్ది పడిపోయిన తర్వాత ఈ యజ్ఞాలు ఈ యాగాలు చేస్తారు కదా మునేందుర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాణాలతోని ఆ రక్తకండముల కింద పడకుండా కాపాడి ఆ యజ్ఞాలు చేయించేస్తాడు చేయించిన తర్వాత అక్కడి నుంచి ఇటు వస్తుంది ఇది వెళ్తుంది తాటికి అన్నయ్య ఏటి నువ్వు ఎంతమంది సొందరులు తెచ్చినావు ఎవరు పనికి వచ్చిన వాళ్ళకి మహాతల్లి అక్కడ ఉన్నది అని ఆయమ్మ చెప్తాడు ఈ వెళ్ళి అక్కడ వచ్చి ముట్టగించి అది వస్తుంది దానికి ఇద్దరు కొడుకులు తీసుకొని ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత యజ్ఞాలు అయిపోయిన తర్వాత సాధించుకొని వచ్చిన తర్వాత సీతమ్మకి మనం ఆలకిస్తాను పలువరుస ఎడాలిపుకున్నది అంటారు ఎక్కడ ఎలా చూస్తాం తమ్ముడు అన్నాడు రాముడు అంటే అన్నయ్య నాకు తెలుసు పద నాకు నోరు వండుతుందని ఆ అమ్మట బంతాటలతో ఆడుకుంటుందట పిల్లలతో ఆ అమ్మ ఈడు పిల్లలతో మహాలక్ష్మీదేవి ఆడుకుంటుంటే ఆ బంతి వెళ్ళిపోయింది మనం ఏడు చేస్తామని ఆ పిల్లలందరూ జడిసిపోయి మానిస్తే మహాతల్లి అట చిలకలేనితోనట ఎత్తేసిందట ఎత్తిస్తే జనకమని రాజు చూసి అమ్మా తల్లి నువ్వు నీకెవులు బరాయించో నువ్వు విష్ణుమూర్తి అయితేనే నీకు ఆ జ్యోతికి ఈ జ్యోతికి నీ శక్తికి మహానుభావు శక్తికి రాముడై పుట్టాడు అంటాండ్రు నువ్వు ఎప్పుడైనా అలాంటి దేవుళ్ళకే నువ్వు లక్ష్మీదేవి అవ్వాలమ్మా అనేసి ఇక్కడ ఆ అమ్మని ఆలోచించుకొని ఆ జనకమని రాజు అన్నాడు మనసులోని పెట్టుకొని ఆ తర్వాత ఆ అమ్మ సందాలు అందరిలాగా ఆడపిల్లలాగా సవర్తాడు అన్ని మంచి చెడ్లు అయిపోయిన తర్వాత రెడీగా ఉన్నది ఈ రాముడు ఈ లచ్చనాథ స్వామి వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇకనే మళ్ళా మరొక అడవిలోకి వెళ్ళి తిరిగేసరికి ఇకనే తండ్రి ఆ అమ్మ పశుభావతి అయిపోయింది స్నానపానాలు అయిపోయిన తర్వాత చాటించేస్తాండు బహుమానాలు ఇచ్చేస్తాండు నా లక్ష్మీదేవికి నా సీతమ్మ తల్లికి ఎవరు ఈ ధనస ఎత్తి ఇరిస్తే వాళ్ళకే నా పిల్లని ఇచ్చేస్తాను అనేసి జనకమని రాజు సాటించేస్తాడు ఈ ఉత్తరాలు ఇచ్చేస్తాడు రాజులకి ఎక్కడెక్కడ రాజులు ఉన్నారు వాళ్ళందరికి ఇచ్చిస్తే పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద బజ్జీలు వేసుకొని పెద్ద పెద్ద విమానాల మీద పెద్ద ఆ రాజులు అంటే ఎలాగొంటారు రాజులు లెక్కగా వస్తారు అందరూ వస్తారు వచ్చి దానికి ఇచ్చేస్తామని ఈ మహానుభావు వస్తాడు ఈ కథల్లో ఈ భూలోకంకి మనకు అందించడానికి ఈ రావణాభ్యం వస్తాడు పసుపు విమానం మీద వస్తాడు ఎలగాల కాకంట వచ్చి దిగుతాడు ఈ తల్లి చూడు నోరెండుతుంది అన్నయ్య మనకి నేను చూపెడతాను ఆ అమ్మ పొలివారు సన్నిధులు అన్నాడు కదా నీళ్ళు తాగుతుండి ఇలాగ రెండు చేతి అమ్మ కొంచెం నీళ్ళు పోయివా తాగుతావా అన్నాడట రత్నాసం జ్ఞానం ఎక్కువ కదా రాముడు మరుపు విష్ణుమూర్తి కానీ నదిలోకి వచ్చినాడు ఇప్పుడు మనం విష్ణుమూర్తులమే మన దేవుళ్ళమే కానీ నాది నీది అనుకుని అంటాం మనం దేవుళ్ళు అని తెలుసుకోము అయితే అలాగా అతనికి మరుపు అన్నమాట రత్నాసం పాము విష్ణుమూర్తి కదా జ్ఞాపకం అన్నీ అయితే ఇలా తాగుతుండే నీళ్ళు పోయేవమ్మ నోరెడుతాను రత్నాసం అని ఇలా బొమ్మలు నుంచి అన్నాడు పక్క తల్లి వేయిందట సీతమ్మ తల్లి అప్పుడు పలువర్తి కనిపించింది పలువర్తితే చూసినాడట రాముడు అప్పుడే ఆయమ్మ మొఖము ఆ విష్ణుమూర్తి మొఖం ఆ రామచంద్రుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వాళ్ళకి ఇలా చూసుకుంటారట చూసుకుంటారు కదా ఈ దంచేశ్వర ఏరడానికి అందరు రాజులు వచ్చినారు ఆ పొద్దే కలిసిపోయినాయి రెండు జ్యోతులు ఈ రాజులందరూ వచ్చి మంచి మంచి దీనిల మీద నిలబడ్డారు కూకొన్నారు కూకోల్చిన వాళ్ళు కూకున్నారు నిలబడిన వాళ్ళచిన వాళ్ళు నిలబడ్డారు ఇక నా అప్పుడు ఎవరికి వేసేస్తారు అని ఆ తల్లి అలాగా మేడ మీద నుంచి చూస్తుంది ఆ లక్ష్మీదేవి చూస్తుంటే అందరూ వెళ్ళి ఎవరు ఎత్తగలరు మహానుభావు ఎత్తి లోకం మీద ఇది పంచాలని ఉన్నది అందరూ ఊరుకుండిపోతే అప్పుడు ఈ రావణాసురుడు వచ్చినాడు ఇది ఎంత రావలే పోనీ నేను ఏటి ఎత్తగలను అనుకుని ఎత్తినేమో ఇది ఎంత రావలే నేను కైలాసం ఎత్తేసినాను ఈశ్వరుడు కైలాసం ఇదనగా యాపాటి ఎత్తినాడు ఎత్తి సరే ఇంకెంత లెక్క ఎత్తినాడు విశ్వామిత్రుడు మంత్రంతో అది కిందకి వెళ్ళిపోయి ఆ మీదన పడిపోయింది కుట్ర చేశాడు విశ్వామిత్రుడు అక్కడ అది నిలబెట్టేసినాడు రాముల్లో నేట్లేదు విశ్వామిత్రుడు వల్ల రాముడు దేవుడు అయినాడు మన గురించి అప్పుడు విశ్వామిత్రుడు అడిచేసినాడు అది అయిపోయింది
అయిపోతే ఉండిపోయింది. ఉండిపోతే ఏడు చేయగలరు. రామా రామభద్రా విశ్వామిత్రుడు అన్నాడట, తీ బాణం. గదగదలు ఆడిపోయి శ్రీరామచంద్రుడు, నేను ఎలాగెత్తగలను, నేను ఎత్తేస్తున్నాను అనలేదు రాముడు, నేను ఎలాగెత్తగలను అనుకొని బాణం పట్టుకోండు. ఇచ్చేసినాడు మహానుభావు విశ్వామిత్రుడు మంత్రం. వెళ్ళిపోయింది ఇలా చిలకలేనితో ఎత్తేసరికి పాలా 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 శివనారాయణమూర్తి విష్ణుమూర్తి తీసినాడు. ఇది తీస్తే తల్లి మహాలక్ష్మీదేవి వచ్చి పువ్వుల దండలు ఇద్దరు మార్చుకొని మహాతల్లి భర్త అయిపోయింది. ఇక నువ్వు దండ వేయాలి. దండ వేస్తే ఒంగోలు తల్లి ఆచారబాబు అవరానంద రామచంద్రుడు అంత లోకం ఉంటే తల్లి వేయడానికి జంకుతుంది, ఒంగోమల్లా పోతుంది. అన్నయ్య అని అన్నాడు లచ్చనాచారి. వెళ్ళి అన్నయ్యకి దండం, కాలుకి దండం పెడితే రాముడు నాకు మీదకి ఎత్తుతాడు, భుజాలు పట్టుకొని మా అన్నయ్య. అలాంటప్పుడు మా వదిన దండ వేసేస్తుంది అనేసి ఒంగోని అన్నయ్యకి దండం పెట్టడానికి వెళ్ళాడు లచ్చనాచారి. రాముడికి దండం పెట్టడానికి వెళ్ళేసరికి ఎగురా ఆయన తమ్ముడు అనుకొని 2 గూలు పట్టుకొని మీదకి ఎత్తుతారు. తల్లి వేసింది. వేసామ్మా అన్నాడు. అంటే తల్లి దండ వేసింది. సరే అక్కడ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి ఇంటికి ఎక్కడ అన్నీ వస్తాను. వస్తుంటే దగ్గర తావలోని ఎక్కడ ఈ పరశురాముడు ఉన్నాడు కదా, పరశురాముడు ఏంటంటే ఎవరికి పెళ్ళి అయింది, ఇలా పెళ్ళి నేను అంటానికి ఇంక రెండో రాముడు ఎవడు, రాముడికి ఇంకా మళ్ళీ నాకు ఎదురు వచ్చినోడు ఎవరు రాముడు ఉన్నాడు అనేసి ఇక ఎక్కడ పెళ్ళి అయిన వాళ్ళకల్లా గొడవలతో వెంటనే చంపేస్తాడు, తిరుక్కొని అంటాడు. ఈ దశరథ రాజు అట గాజులు వేసుకోండట. ఇలా లేదని కిటికీలు వెళ్ళి ఎవరు లేరు అన్నట్టు చెప్పేశాడట. ఇక్కడ ఎవరు మగోళ్ళు లేరు, గోజులోనే కదా దశరథ రాజు, గోజులోనే ఆడదయ్యగల మాట్లాడకంట ఇలాగ అన్నాడట. ఆహా ఎక్కడ ఎవరికి ఏట్లేదు అనుకొని అటు ఇంకెళ్ళిపోయాడట. వెళ్ళేసరికి రాముడు ఎదురుగా ఈ పువ్వుల దాండతో ఈ పసుపులతో కనిపించాడు. ఒరే నాకంటే ముందు ఎదురు నువ్వు ఒక రాముడురా అని అనేసి ఇలాగా గొడ్డలే మీదకి ఎత్తబోయేసరికి అప్పుడు శివనారాయణమూర్తి, పరశురామ ఓ విష్ణుమూర్తి నువ్వు మంచివాడివే పుణ్యార్తుడివే, ఆగు నా మాట ఆలకించు, ఆ తర్వాత నాకు సంహరించి ఇదిగో ఇది ముందు ఈ బాణం నువ్వు దర్శించు, ఈ దర్శించి ఈ ధనస నేను ఎత్తినోడు కాదు, ముందు నేను ఇచ్చిన బాణము నువ్వు అర్తించుకొని ఇలా చేతులు పెట్టాడు. పెట్టేసరికి పరశురాముడు బలం వల్ల పల భూలక్ష్మీదేవి మీదకి పడిపోయింది, చెత్తునిగిపోయింది. తెలుసుకొని మహానుభావ నువ్వు విష్ణుమూర్తివు, నేనేదో తెలియక అన్నాను, నా అవతారం మారిపోవడానికే ఇది కథ జరిగింది అని పాదాల మీద పడిపోయి నువ్వు ఒకే రాముడు భూలోకం మీద, నువ్వు ఏ రామని పిలిచినా దశరథ రామన్నా సీతారామన్నా ఆంజనేయ స్వామి అన్నా అందరి బంధువైనా ఏదైనా ఒకే పేరు నీకు ఉండాలి అని అక్కడ దండం పెట్టేసి అతను వచ్చి ఇక్కడికి వెళ్ళిపోండి, ఏదో స్నానం కొద్దిగా అంటారు కదా, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఇక్కడ వస్తాడు. వచ్చి నాలుగు నెవ్వులకి ఎలాగివ్వాలన్న వాళ్ళకి బంగారం ఇవ్వలేని బంగారం, డబ్బు ఇవ్వలే తల్లిదండ్రుల దగ్గర తెచ్చి అందరికీ అన్నీ పంచుతాండ్రు, పంచిస్తున్నారు. పశువు విమానం మీద వెళ్ళిపోచ్చినారు. వీళ్ళందరూ వెళ్ళిపోచ్చి తల్లిదండ్రులు దశరథ గొప్ప అయిపోయి అన్నీ పంచిస్తున్నాడు. అందరికీ పంచినాడు, అందరికీ అన్నీ ఇచ్చినావు, మరి ఆంజనేయ స్వామికి ఏటీ ఇవ్వలేదు అని ఆ మెడలో తల్లి తీసి ఇచ్చిందట. ఇస్తాట ఆ ఆంజనేయ స్వామి పలపాల కోరికి నాకు ఇందులో ఏటో ఉంది, నా రామంతరం లేదు నాకు ఇవి ఎందుకు అనేసి అక్కడ పడిచ్చినాడు. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అయ్యో ఎంత బట్టే నా రాముల్లోనూ అన్నది నాకు నీలము ఇవెందుకమ్మ ఈ నగభోసనాలు అన్నీ కుబేళ్ళు ఇస్తా దర్శించుకోవచ్చు, కానీ రామ మంత్రం తిరిగి లేదు. అతని మంత్రం, అతని తీర్థము, అతనిదే మనకు వైకుంఠము కైలాసము అన్ని భోగాలు అనేసి ఆంజనేయ స్వామి పాదాల మీద పడిపోయారు. చక్కగా అందరూ అన్నీ సరదాగా ఉన్నారు. ఐవోజులోని ఒక నెలకు 3 వర్షాలు, నెలకు 3 పంటలు పండి బంగారాలతో తొలతూక్కొని ఉన్నారు. సరే సూర్యనారాయణ భగవంతుడు నాయన మీ కొలవేలకు దండం పెట్టు అనేసి అక్కడ చెప్తాడు. చెప్పిన తర్వాత దండం పెడతాడు, పుష్పాలన్నీ వేస్తాడు. ఆ అమ్మ నెలగాడుస్తుంది. నెలగాడిన తర్వాత ఇక్కడ పాటలు పాడి ఇక్కడ అలా అక్క ఉంటుంది కదా శాంతాదేవి, ఇక్కడ ఆ అమ్మ
3వ నెల పాటలు, 7వ నెల పాటలు మా తమ్ముడికి మా మద్దలకి సంతానం కలిగింది అని ఆ అమ్మ ఇక్కడ పాటలు పాడి ఇక్కడ అన్నీ క్షేమంతాలు చేసేసి ఇక నీ ఏటో అడుగుతా వైభవం అన్నీ చేయించుతుంది ఆ అమ్మ ఆడబట్టి. చేయించిన తర్వాత సరే ఇతనికి ఈ అమ్మకి 7వ నెల వచ్చింది. ఇక ఎంత వైభవంగో శ్రీరామచంద్రుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆనందంతో ఇక నా పడగదిలోని ఎంతో వైభవంగా జరుగుతుంటే మహానుభావులు చూసినారు మళ్ళీ మీద నుంచి. ఎక్కడే రాముడు మళ్ళీ ఉండిపోతే ఉన్ని వల్ల మళ్ళీ రాత్రులు బోల్డ్ ఉన్నాయి, మళ్ళీ సంహరించడము అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఉండిపోతే అలాగా అనేసి మళ్ళీ అందరూ ఆలోచించుకొని శాఖలోడు రదువులోకి వెళ్ళిపోయి అక్కడ వచ్చి వాళ్ళు మొగుడి పిల్లం పాటలు వాళ్ళిద్దరికి ఏదో అనుమానాలు వచ్చి రాముడు గనక నేను ఏలుకోను నువ్వు పొద్దుకు మాలదానువు అని ఆ శాఖలోడు భార్య కంటే ఎరురాముడు గనక మహాతల్లిని ఏలుకొన్నాడు, నేను గనక ఏలుకొంటానని ఆ శాఖలోడు పేలించినాడు. ఆ తల్లి ఆ శాఖలోడు నోట్లోకి వెళ్ళి ఆ పేలించడం అన్నాడు కదా, మీరందరూ నా దగ్గర నా తల్లి బిడ్డలే కానీ ఎక్కడ ఏది జరిగినా నాకు చెప్పకపోతే నేను ఒప్పుకోను అని రాముడు తొలికి బయట ఉన్న వాళ్ళకి చెప్తాడు కదా. అలాగేలే మహానుబాబు మంచి మాట అయినా నాకు చెప్పాలా, మద్యం మాట అని నాకు చెప్పాలని రాముడు తొలి వాగ్దానం ఇస్తాడు. అలాగేలే ఆ బాబు అని అంటారు. అని తర్వాత ఆ ఈదిలోకి వెళ్తారు వీళ్ళు. రోజు ఊరల్లా చూస్తారు కదా ఎక్కడ ఏది జరుగుతుందని. అతని కాడ ఉన్న పారుకులు వాళ్ళు వెళ్ళి చెవులారా ఈ రాముడు కనుక ఏలుకొన్నాడు, నేను ఏలుకొంటాను ఎరురాముడు కనుక అని ఆ శాఖలో డాండం. అప్పుడు గబగబ వచ్చి గంట ఒగిస్తారు. వీళ్ళు వచ్చి ఒగిస్తే తల్లిను ఆయమ్మ కేలి ఎలాస్టిన్ మీద పడుకుంటారు. కేలి కళ్ళకంటది ఇక అప్పుడు 4 రోజులు అవుతుంది. ఆయమ్మ అడవులకి వెళ్ళిపోయినట్టుగా, అతని గుండు మీద చెయ్యి వేసుకున్నట్టుగా, అతని గుండె మీద ఆయమ్మ వేసినట్టుగా అంత సరదాగా పడక గదిలో ఉంటుండగా ఈ శబ్దాలు వెళ్తాయి. ఈ శబ్దాలు వెళ్ళిన తర్వాత అప్పుడు రాముడు ఆ తల్లి దగ్గర నుంచి వచ్చి ఈ యువతలకు వస్తాడు. వచ్చి ఏడుస్తారు వీళ్ళు ఆ మాట చెప్పలేక. ఏమొచ్చినారు నాకు చెప్పండి అంటాడు రాముడు. ఏడు చెప్తా మహానుభావం మేము చెప్పలేని మాట ఇది, మాకు ఖండించి మేము చెప్పలేము. మరి దేనికి నా ధర్మం మాట నన్ను ధర్మంగా నిలబడినవరా నేను ఖండించుకుంటున్నావు మీరు చెప్పకపోతే రాముడు అంటాడు. చెప్పలేక ఈ మాట చెప్తాడు. ఏటి మహానుభావ సాకలోడు ఎర్రురాముడు ఉంటోడు ఏలుకొన్నాడు, నేననగా ఏలుకొంటానా అని అనేసి అన్నాడు బాబు. అది సరే ధర్మమే అని అనేసి ఆ తల్లి 4 వదిలేసి దిగిపోయి వెళ్ళిపోతే అక్కడ లక్ష్మణార్థం దగ్గరికి వస్తాడు. తమ్ముడి దగ్గరికి వచ్చి వెంటనే నువ్వు చర్చ ఖండించి ఆ రత్నం తెచ్చి నాకు చూపించి, లేకపోతే ఆ ముఖం చూడను, తల్లిని తీసుకెళ్ళిపో అన్నాడు. అన్నది కదా ఇంకా చక్కగా ఉన్నారు భర్త భార్యలు నెలలోప్పుడు. నీకేటి కావాలా సీతమ్మ అంటే, నాకు ఏటొద్దు స్వామి, నీ వైభవే నాకు ఆనందం, నీ పాదపద్మల పూజలతోనే నిత్యం నేను ఉండాల. కానీ నా కోరిక ఒకటి ఉంది, మునిపల్లి నాకు చూడాలని ఉన్నది. అంటే నీకు మునిపల్లి నీకు దేబెట్టిన పని ఏటి ఉంది, నేను ఎక్కడికే మునిపల్లి తెచ్చేస్తాను, నీకు చూపించుతాను. అలాగేం వద్దు, కాలు నాటకాలతోని మనం చెంబడి మనం ఒకరి దగ్గరికి వెళ్ళాలి. మనకి ఇక్కడ నేను ఒకరికి బాధ పెట్టింది దాన్ని అవ్వకూడదు, నేనే వెళ్తాను, నాకు దేబెట్ట అన్నది. ఎప్పుడో దాని అవసరం వచ్చేటప్పుడు పోనీ అలాగేలే నీకు తీసుకెళ్తాను అన్నాడు కదా తొలి సరదాగా ఉంటేప్పుడు. ఈ మాట తెలిసిన తర్వాత తమ్ముడికి పిలిచి మునిపల్లితో అన్నది తీసుకెళ్ళు, సీతమ్మకి చెప్పకంట చేయకంట, తర్వాత చెప్పుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇక ఆ పెట్టిలో అనేటి తీసుకెళ్తుంటే నాయన లతనాస్వామి ఏమి నాయన తోవేటి ఇలాగా అడవిలేటి మారిపోతుంది, మునిపల్లి తోవ ఇది కాదు, తోవేవు నాయన మర్చిపోయినావా ఏటి, ఇలాగా ఇటు పంపిస్తాను. చెప్పలేడు. అక్కడ పెద్ద పాట పాడతాడు. భక్తులకి ఎప్పుడూ బాధ లేని లతనాసం మంచి పాట పాడుకొని వెళ్ళి ఆ మునిపల్లి మునేశ్వరులు ఉన్నది వాల్మీకుని ఆశ్రయం పక్కన అక్కడ దించుతాడు. ఆ అమ్మని దిగిపోయిన తర్వాత అప్పుడు ఈ మాట చెప్తాడు. అమ్మా నేను చెప్పలేను, ఇలా జరిగింది. అయితే ఎప్పుడు నాకు రాములకి నా మీద నింద అనుమానమేనే, నా జన్మ ఎందుకు ఉండాలా, నేను చచ్చిపోతానులే,
అని అనేసి ఆ తల్లి అక్కడ అంటుంది, నువ్వు చచ్చిపోకమ్మా, ఉండు, బతుకుండు అని అనేసి అక్కడ ఆ తల్లిని దించేసి ఈ లతనచం తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ ఈ వాల్మీకే అతను వస్తాడు. వచ్చి ఆ అడవిలో చూస్తాడు. ఈ అమ్మ పట్టీలు పడిపోతుంది అక్కడ. ఆ పట్టి ఆ చెట్లు పారుకో దగ్గర అతను దొరుకుతుంది. ఇది ఎవరిది పట్టి, ఏటి ఎలాగొన్నది, జిగేలమన్నది ఓషిట్లు వారికి. జిగేలు అనేసరికి దూరదృష్టితో చూసినాడు. అమ్మ నాన్న శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాలక్ష్మి శ్రీరామచంద్రుడు భార్య సీతమ్మ తల్లి అమ్మ అనేసి ఆ పట్టీలు కళ్ళుకు పెట్టుకొని గబగబా వాళ్ళు దీనిలోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉంటారు కదా అందరూ, మునీంద్రులు ఆ ఆడవాళ్ళు అందరూ, అమ్మ ఈ అమ్మ ఒకటి అంటది, రాయమ్మ మా ఇంటికి గర్భవతి అయినావు, ఇలాగ చెప్పదు, ఇదంతా చెప్తుంది, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసునమ్మా, నీ స్టోరీ వల్ల నువ్వు ఇటువంటి దానో తల్లి, నీకు ఎలాగ జరిగిందని ఆ వాల్మీకి అంటాడు. అయిన తర్వాత నా దీనికి రమ్మంటాను కానీ అందరూ ఉంటారు కదా మా పిల్లలు అక్కడోళ్ళు, వాళ్ళతో నేను చేతమ్మను శ్రీరామ భార్య అని చెప్పుకో, నా పేరు మారు పేరు పెట్టి అని అలాగే అమ్మ అంటాడు. తీసుకొని వెళ్తాడు ఆ పాక. వెళ్ళమ్మ ఈవిడికి చక్కగా జాగ్రత్తగా చూడాలి, మీరు అరికాలు ఇసుక పడకూడదు ఇలా ఈ అమ్మ అయితే అంత దీని చెప్తాను. అక్కడ ఉన్న మునేంద్రులు వాళ్ళు అడుగుతారు ఆ ఆడమ్మలు, లేదమ్మా నేను చెప్పలేను కానీ ఆ అమ్మకి జాగ్రత్తగా చూసుకొని మీరు ఉండండి అన్న తర్వాత ఇద్దరు పిల్లలు ఇక అక్కడ గొడ్ల మార్గం పెట్టి ఆ ఇద్దరు మహాంతండ్రులు ఈ లౌకుచులు జన్మిస్తారు. అప్పుడు ఆ తర్వాత వచ్చి పేర్లు పెట్టి ఇవన్నీ మళ్ళీ అతనే రామాయణం వల్ల ఈ శ్రీరాముల చరిత్రం అనేది తెలుపుదమ్మమ్మ, శ్రీరామ కథ అని ఆ కథల్లా ఆ వాల్మీకి రచించుతాడు ఆ పిల్లలకి. ఈ బాణాలతో నెయ్యడము ఇవన్నీ రచించి పెద్దోళ్ళు అవుతారు. అయిన తర్వాత అమ్మ మేము అన్నూలు వెళ్ళాం కానీ ఐవోజు వెళ్తామని అంటారు ఆ పిల్లలు. నాయన అన్నూలు వెళ్ళొచ్చు కానీ ఐవోజు వెళ్తే చాలా దూరం వెళ్ళకండి అని మహాలక్ష్మీదేవి సీతమ్మ తల్లి అంటుంది. మేము వెళ్తాము. అప్పుడు ఏటంటాడు ఈ బాణాలు ఇచ్చి, నాయన చిన్న వాళ్ళు ఎవరో మీకు ఎదురు అవుతారు, వాళ్ళకి ఈ బాణాలు వేయకండి, తండ్రికి ఎలా చెప్తారో అప్పుడు మంత్రాలు చేసి వాళ్ళు మీకు తండ్రికి ఎలా చెప్తారో అతను అలాగే చెప్తాడు ఈ పిల్లలకి. ఈ బాణాలు పెద్దోళ్ళు మీకు ఎదురు వచ్చి మీలాటోళ్ళు వస్తేనే ఈ బాణాలు వేయండి, చిన్నోళ్ళు వస్తే ఇలాంటి బాణాలు వాళ్ళు చూసి వేయకండి అని వాళ్ళకి ఈ బాణాలు ఇచ్చేసి వాల్మీకి వాళ్ళకి రచించ వల్ల ఐవోజులు అని పాడిన పాఠాల్లో ఎక్కించుతారు ఆ పిల్లలకి. ఎక్కించి పంపిస్తారు. అమ్మ మేము ఐవోజు వెళ్తారు కానీ మీరు ఏది ఇస్తే పుచ్చుకోకండి అని చేతమ్మ తల్లి బిడ్డలకు అంటుంది. కానీ ఇలా శ్రీరామచంద్రుడు నా భర్త ఇలాగా నేను అని చెప్పదు తల్లి. మార్గం పెట్టి వాళ్ళు ఏది బంగారం ఇచ్చినా డబ్బు ఇచ్చినా శనం ఇచ్చినా ఏటి పుచ్చుకోకండి, మరి అక్కడ పెద్ద మాటలు ఆడకండి అని అన్నీ చెప్పి తోలుతుంది. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏ చెట్టు అయితే ఆ చెట్టు కాయే కదా కాస్తుంది, రచించుతాను ఇష్టం వచ్చిన పాట పాడి రాముడు వచ్చి బుర్రగిర్రి మనిపోతుంది. లాస్ట్లో వచ్చి అడుగుతాడు, మహాలక్ష్మీదేవి అది రామాయణం ఇది అయిపోదు కదా, నువ్వు రాముడు మీ లక్ష్మీదేవి అది నీ భార్య అడిగితే రాముడు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు లోపలికి. ఆ కౌశల్యాదేవి నా అమ్మ పుణ్యార్తురాలు తల్లి నీ సపరబాధమే మాకు నిచ్చి ఉండాలి. ఆ అమ్మ అంటే చెప్పలేక రాముడు గర్భవతిని పంపించినాడు అడవిలోకి మా రాముడు అని కౌశల్యాదేవి చెప్తుంది. అయితే నువ్వెంత పద్దుకుమాలోడు అంటే మేము రాపోదుము, నువ్వు భార్య లేని ఇల్లు నీకెందుకు, భర్త లేని ఇల్లు పర్వాలేదు కానీ భార్య లేని ఇల్లు పంపించి నీళ్ళు నీ ముఖం చూడకూడదు, నువ్వెంత కాపీ ఇష్టవా, నువ్వు ఎలాంటి పొద్దుకుమాలి రాముడువా అని అక్కడ తండ్రిని నానారు మాటలు ఆ శ్రీరామచంద్రుడికి ఇష్టం వచ్చినట్టు ఇద్దరు ఆడతారు. చెవులు మూసుకొని మరి రోడ్ అవతలకి, నాయన చాలు మీరు ఎవరి పిల్లలు, మీరు ఎవరు లేక మీ అమ్మ ఎవరు మీ నాన్న ఎవరు, తొలి రాముడు అడిగితే నీకు అవసరమా, మా తల్లిని నీకు అవసరమా అడుగుతాన్నావు, అవన్నీ నీకెందుకు అని తొలి అంటారు కదా. బుర్రగిరిపోయి లోటుకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ తల్లి బాగాలొచ్చి చెప్పేస్తుంది కౌశల్యాదేవి. చెప్పేసిన తర్వాత అప్పుడు బంగారం డబ్బు ఇస్తాం మాకొద్దు, మా అమ్మ తేవద్దు, మేము బంగారానికి రాలేదు, రామాయణం రచించడానికి వచ్చినాం ప్రపంచం మీదకి
అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతారు. నాయన ఎలా జరిగింది తల్లి అడుగుతుంది. ఏటయింది ఎలా జరిగింది అంటే అలాయమ్మ గొప్ప రాముడు పూజలు ఎప్పుడు చేసుకొని రాముడు గొప్పవాడు, రామ మంత్రం మంచిది, రామ తీర్థం మంచిది, రాము వైకుంఠం చేసేస్తామని చెప్తుంటావు. రాముడు ఏం రాముడమ్మా, భార్య అని వదిలేసినాడు, గర్భవతుని భార్య అని. నాయన అంత మాట ఆడకండి, అమ్మో రాముని నాలుగు అంటారా అని ఆ అమ్మ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి అలిగి మరి మాట్లాడదు. మళ్ళీ రాముడు పాట పాడితే అప్పుడు మళ్ళీ తిరిగి ముఖం చూసి బిడ్డలు కౌగురించుకుంటుంది. ఆ తర్వాత వచ్చి ఇజ్జబుజ్జ ఆ పిల్లలు అలాగా పెద్దోళ్ళు అయిన తర్వాత అప్పుడు మళ్ళా ఇక్కడొచ్చి ఈ శ్రీరామచంద్రుడికి ఈ దేవులమ్మ అలాక్క శాంతాదేవి, నాయన ఏట్రేలా పిచ్చోడి అయిపోతున్నావు, కౌశల్యదేవి అంట, నాయన పిచ్చోడి అయిపోయినావు, మనిషి మారిపోయినావు, మాట మారిపోయింది, నువ్వు ఏ శుభ్రగుండు మరి ఆనాడు పంపించి ఇచ్చినావు, ఏటైపోయిందో ఏటో మనం ఏటు చేయగలము అని అప్పజల్లు అంటుంది, కౌశల్యదేవి తల్లి అంటుంది. అంటే దీనికి పాపం నేను చేసినాను కనుక భార్య అని పంపించినాను, దీనికి పాపం పోవడానికి ఏ పూజ చెయ్యాలని అనేసి అడుగుతారు. అడిగితే ఒక శాంతాదేవి అలా ఆయన గొప్ప పుర్యాదుడు, దేవుడితో సమానమాట. అతను మునేతుడు ఎవలాట, నాకు పేర్లు రావు. అతను వచ్చి రామా దానికి మార్గం ఉన్నది రామా, దానికి ఎగ్గును చేసుకో, నువ్వు పక్కన పొట్ట మా భార్య లేనిది ఎగ్గును పనికిరాదు, పెళ్లి చేసుకో అంటారు. మన రాముని నోటి అంటే ఏటో వస్తారు. నేను ఇలా ఉండాలి కానీ నాకు పాపం ఉంటే పాపంతో నేను మోస్తాను కానీ నేను పెళ్లి చేసుకొని అంటాను. దానికి మార్గం ఉన్నది. బంగారం తల్లిని లక్ష్మీదేవిని ఆ రూపంతో బంగారము యజ్ఞము చేసుకొని పక్కన పెట్టుకుని యజ్ఞం చెయ్యి. అప్పుడు అందరూ వచ్చి యజ్ఞం చేస్తామంటే లోకం వల్ల బంగారాలు అందరూ ఎండి బంగారం ఆ పొట్టేకాడ పడేస్తారు. ఆ బంగారంతో తల్లి లక్ష్మీదేవి సీతమ్మ ముఖాన్ని రూపంతో బొమ్మను చేస్తారు. రాముడు పక్కనెట్టి పూజ చేసుకుంటాడు. యజ్ఞం అయిపోద్ది. యజ్ఞం అయిపోతుంటే ఆ జీవుడు వచ్చి ఈ అమ్మ జీవుడి ఇక్కడ అడుగుతుంది. ఈ అమ్ముని దగ్గరికి మళ్ళీ వాళ్ళు వస్తారు. మీరు రాముడు యజ్ఞం చేస్తాడు మీరు రాయండి అని ఈ మునేశ్వరిని రమ్మని వాళ్ళు వస్తారు. వస్తే ఈ అమ్మ అందరిని అడుగుతుంది, మరి రాముడు యజ్ఞం చేస్తాడు కదా, భార్య లేకంటే యజ్ఞం చేస్తాడని ఇక్కడ అనుమానం వస్తుంది. ఈ అమ్మకి అనుమానం వస్తే ఇక అందరిని బెంగ పెట్టి అడుగుతుంది. అడిగితే ఏటమ్మ మాకు తెలియదు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వేస్తారు. ఒక మునేంద్రుని అడుగుతుంది, మేము ఏడు చేస్తామమ్మా, ఎలాగో రాముడు యజ్ఞంకి వెళ్ళకపోతే ఎలాగవదని వీళ్ళందరూ వెళ్తారు. ఇక ఈ అమ్మ ప్యానము వెళ్ళిపోద్ది, కట్టి అక్కడ ఉండిపోద్ది. వెళ్ళిపోయి చూస్తుంది, మనిషిని చేసుకోలేదు నా రామచంద్రుడు, ఒకే బాణం ఒకటే మాట పోన్లే అనేసి ఆ అమ్మ పువ్వు తీసి ఆ రక్తము రాముడికి బొట్టి పెడుతుంది. ఆ పొట్టాకు బొట్టి పెడుతుంది. పెట్టి అక్కడ సీత 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 అని రాముడు కొమ్ములించుకోడు. ఏటా తమ్ముడు నువ్వు పిచ్చాడు అయిపోతావు, ఏ చేతమ్మా రాలేదు, ఇప్పుడు వచ్చింది నాకు చెవికి పువ్వు తీసి నాకు బొట్టు పెట్టింది అక్క చూడక్క ఆ బొట్టు అంటుంది. ఏటి ఇదంతా ఒక మాయలాగా ఉంది, కళాల కంటానం లేరా తమ్ముడు అని శాంతాదేవి అంటుంది. అంటే లేదక్క నమ్మో కళ కాదు, నిజంగా వచ్చి నాకు బొట్టు పెట్టింది అని రాముడు ఇక్కడ అంటాడు. అవి అయిపోతాయా, అన్నీ అయిపోతాయా. ఇకనొచ్చి ఈ పిల్లలు ఎక్కడ ఇకన ఇష్టం వచ్చినట్టు ఈ మునేంద్రుడి పిల్లలతోనూ అంటారు. ఆ యజ్ఞం చేసినారు కదా, ఇకన వదులుతారు గుర్రవని. ఈ గుర్రంకి ఇకన ఈ ఎవలో ఈ ఎంతపాటి ఈరువులు అయితేనే దీంతో కట్టగలరు కాపాడగలరు అని రాసేస్తారు కదా. ఆ గుర్రంకి పంపించాలి, అది వస్తుంది. వచ్చి అక్కడికి వస్తుంది, మళ్ళీ కలపడానికి తిన్నగా మునేంద్రుడి పట్నం వస్తుంది. ఆ పిల్లలు ఆడుకోండి ఒరే తమ్ముడు మనం వెళ్ళేసరికి ఐవోజులో నీ గుర్రం ఉంది కదా, అది రాముడిదే, ఆ రాముడి పని ఇప్పుడు చెప్పుదాం, ఈ గుర్రం అన్నది రాముడు వస్తాడు, రాముడి పని ఇప్పుడు మనం చెప్పుదాం రా అనేసి వీళ్ళిద్దరు ఏడు చేత కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అప్పుడు ఆలుకని సరికి వస్తాంటారు. తిన్నగా తొలి రాముడు రాడు, లతనాస్వామి రాడు, ఉన్నోళ్ళందరూ వస్తారు నెనకడానికి. వచ్చేసరికి అక్కడ ఉంటుంది ఆ గుర్రమ్మ చెయ్యేస్తారు. గుర్రమ్మ చేయడాన్ని మీకేటి ఆధారట అలా అంటారు. ఇది ఎవరు అనుకున్నారు, శ్రీరామచంద్రుడు గుర్రం ఇది. ఎలవయ్యా శ్రీరామచంద్రుడు ఇది చూసినావులే, అతను బండారం, అతను పద్ధతి చూసినావులే,
తల్లి మహాలక్ష్మీదేవిని వదిలించిన రాముడా ఎల్లెల్లా అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అది ఏటో కొన్ని ఇద్దరు పిల్లలు నాన్నారు మాట్లాడేస్తున్నారండి. చిన్నపిల్లలా లతరసం వేస్తాడు. ఆ లతరసం బాణాలు వేస్తారు. వాళ్ళు మోటార్లు పడిపోతాడు. చిన్నాన్న కొడతారు. వాళ్ళు మోటార్లు పడిపోతారు. మళ్ళీ బాణంతో మళ్ళా బడి మీద వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళి ఏటి మనకి ఈ నోసగాలం వచ్చి నాయన రామా ఏటి మనకి ఇలా జరిగింది, రాము లతనాశంకి ఎవరు కొట్టిన వాళ్ళు ఉన్నారు అని అనేసి ఇక శ్రీరామచంద్రుడు అమ్మ ఏటి నేను చెప్పలేను, అయితే అప్పుడు మరెందుకు నేనే వెళ్తాను అని శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వెనక ఇక భజనలతో వస్తారు. వచ్చి గబా వచ్చేసరికి ఓహో రామా మొన్న 5 రోజులు నువ్వు రాముడువా, గుర్రం మీద నువ్వు చెయ్యడానికి మాతో యుద్ధం చేసిన గుర్రం తీసుకెళ్ళా అంటాడు. మీరు బాలపిల్లలు చిన్నపిల్లలు, మీరు పుట్టుకలేవులు, మీ తల్లిదండ్రులు ఎవరు, మునేంద్ర పిల్లలా మీరు రాజు పిల్లడా నమ్మలేకపోతా అంటారు. నమ్మలేకపోతే అదంతా అనవసరం. నువ్వు యుద్ధంకి వచ్చినప్పుడు యుద్ధం మాట్లాడు, మా పుట్టుకలు ఎందుకు, మా తల్లిదండ్రులు ఎందుకు యుద్ధవాడని అంటారు. ఏసి బాణం వేస్తారు. ఆంజనేయ స్వామి అంటాడు, హే ఎవరు అనుకున్నారు, శ్రీ మహామూర్తి విష్ణుమూర్తి శ్రీరామచంద్రుడు. ఓహో నువ్వు ఇది లంక కాదయ్యా కుప్పగింతలు వేయడానికి, ఇది మునిపల్లి వెళ్ళా ఆంజనేయ స్వామి. అక్కడ రామ అంటే అనేసి కొంతమంది మునేంద్ర పిల్లలు వెళ్ళిపోతారు. ఆ తల్లి దగ్గర ఆయామ పూజ చేస్తుంది మహాతల్లి. ఇలాగా నన్ను ఎప్పుడు మళ్ళీ మా కలుస్తాము రాము నేను మా బిడ్డలమని ఆమె పూజలు చేసుకుని ఉంటుంది. ఆ పూజ అప్పుడు అంటారు ఎంత పరిస్థితిలోనే ఈ పూజ అయిందాక వెళ్ళకూడదని అక్కడ వాగదానం వస్తుంది. అలాగ అనుకొని చేస్తుంది. ఈ మందార పువ్వులు కలవ పువ్వులతో చేసి ఆ తల్లి అందులో ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి వెళ్తాడు కదా, ఆ మునేంద్ర పిల్లలు అలా తీసుకెళ్ళిపోతారు. ఆ తల్లి దగ్గర తీసుకెళ్ళిపోయిన తర్వాత సరే వక్రావే మరి అలా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఒకటి వెళ్ళిపోతాడు. ఇక్కడ బాణాలు వేసి అసలు బాణం తీస్తాను అంటే వాళ్ళు ఎండరు, ఈ బాణాలు వేస్తారు. అసలు బాణం తీస్తాడు. అప్పుడు తల్లి వస్తుంది, హనుమా తండ్రి యుద్ధాలు జరిగిపోతానయ్యమ్మా, నీ బిడ్డలకు శ్రీరామచంద్రుడికి ఎవరు లేట్ అయిపోతారో రా తల్లి అని ఆంజనేయ స్వామి మళ్ళా తీసుకొని వస్తాడు. అమ్మని తీసుకొని వచ్చి అప్పుడు కలిపేసరికి రామా తండ్రి స్వామి అంటుంది అనేసరికి అక్కడ బాణం పడేస్తాడు. అసలు బాణం తీస్తాడు పిల్లల మీద వేయడానికి. అప్పుడు కలిపి అందరూ తల్లి పిల్ల రామ్మ లతనోత్సవం అంటాడు రాయమ్మ మళ్ళీ నువ్వు మాకు రక్షించడం, నేను మరి రాను, నేను భూలక్ష్యంలోకి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, మరి నేను సరే అవతారం మార్చుకుంటాను, నేను ఇక్కడ మరొక అవతారంకి ఎప్పుడైనా శ్రీరామచంద్రుడే నాకు స్వామి నా భర్త, నేను ఎన్ని జన్మాలకని వెంకటాద్రి అవతారంకి వెళ్ళిపోయి అక్కడ వాగ్దానాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు.